శ్రీమాత్రే నమ. శ్రవణ నక్షత్రంతో కూడిన పౌర్ణమిని మనం శ్రావణ మాసంగా కొలుస్తాం. ఈ శ్రావణ మాసం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విశేషమైన నక్షత్రం శ్రవణ నక్షత్రం. మరి ఈ శ్రావణ మాసంలో భక్తురాన్లు అంటే మహిళలకు విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులు విలసిల్లేటటువంటి కాలం. మరి నాగుల పంచమితో మొదలయ్యే ఉపవాసాలు, మరి శ్రావణ మాస 2వ శుక్రవారము అమ్మవారి వరలక్ష్మి వ్రతము, అలాగే మంగళవారాలు మంగళగౌరి వ్రతాలు తమ దీర్ఘ సుమంగళిత్వానికి చిహ్నంగా, అలాగే సోదరులతో కలిసి చేసుకునేటటువంటి రక్షా బంధనము, అలాగే ఈ మాసంలో హయగ్రీవుడు, అలాగే శ్రీకృష్ణుడు, అన్నవరం సత్యనారాయణ స్వామి అవతరించినటువంటి మాసం. అలాగే విశేషంగా చూసుకుంటే మనకు ఆగస్టు 15 మరి మన దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజు. ఇది కూడా మ్యాక్సిమంగా మనకు శ్రావణ మాసంలోనే వస్తుంది. అంటే ఇలా దైవభక్తితో పాటు దేశభక్తిని కూడా రంగరించుకునేటటువంటి మాసము శ్రావణ మాసం. కాబట్టి ఆ భగవంతుని యొక్క అనుగ్రహము, ఆ అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని, మన దేశం పైన, ఈ విశ్వం పైన ఉండాలని అందరికీ కూడా తెలియజేస్తూ శ్రావణ మాస స్వాగత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీమాత్రే నమః.